వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ సర్వాధినేత కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా అంటే ఆయన ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. విశ్రాంతిలో ఉన్న కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. పార్టీని గాడిన పెట్టేందుకు ఆయన యుద్ధ ప్రాతిపదికన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. పార్టీ పరిస్థితి ఇప్పుడు అధ్వానంగా ఉన్న పరిస్థితిలో అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితిలో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. రాజకీయంగా ఆయన ఇది ఒక సవాలుగా తీసుకొని పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి పార్టీని సరియైన దిశలో నడిపించేందుకు ఆయన ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం నాడు కేసీఆర్ ఫామ్ హౌస్లో, అదే ఎర్రబెల్లిలోని ఫామ్ హౌస్లో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలందరినీ ఆహ్వానించారు. వీరే కాకుండా కేటీఆర్, హరీష్ రావులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పార్టీ పరిస్థితులు, వచ్చే ఎంపీ ఎన్నికలు వంటి విషయాలపై కేసీఆర్ స్వయంగా దిశానిర్దేశనం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంటే అనారోగ్యం తర్వాత, ఆయన మంచాన పడిన తర్వాత మొదటిసారి కేసీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. దీంతో రాజకీయంగా సర్వత్రా ఆసక్తి రేగుతోంది. అసలు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, ఆయన పార్టీ శ్రేణులకు ఎలాంటి దిశానిర్దేశనం చేయనున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు తోకజాడించే పరిస్థితి ఏర్పడడంతో చాలామంది ఎమ్మెల్యేలు అధికార పక్ష నాయకులను, ముఖ్యమంత్రిని కలుస్తుండడంతో కేసీఆర్ కలత చెందుతున్నారు. కేటీఆర్, హరీష్ రావులు పార్టీని కంట్రోల్ చేయలేకపోతున్నారని, ఇదే కారణంగా కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆయన వచ్చే ఎంపీ ఎన్నికలతో పాటు పార్టీలో అంతర్గత పరిస్థితులపై కూడా సీరియస్గా మాట్లాడే అవకాశాలున్నాయని, ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావులకు దిశానిర్దేశనం చేసే అవకాశం చాలా వరకు ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారన్న వార్త బీఆర్ఎస్ వర్గాల్లో జోష్ నింపుతోంది. చాలా కాలంగా కేసీఆర్ బయటికి రావాలని కోరుకుంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలలో ఇది ఆనందాన్ని నింపుతోంది. కేసీఆర్ బయటికి అయితే ప్రస్తుతానికి రావట్లేదు. కానీ ఎర్రబెల్లిలోని తమ ఫామ్ హౌస్లో ఎంపీలను పిలిపించుకొని, రాష్ట్ర స్థాయి నేతలను పిలిపించుకొని ఆయన పార్టీకి ఒక సరికొత్త మార్గం చూపనున్నారు. ఈ వ్యవహారం మొత్తం బయటికి రావడంతో కేసీఆర్ త్వరలో, అంటే శుక్రవారం నాడు మధ్యాహ్నం ఆయన తమ పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో ఈ సమావేశం జరుగుతుంది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా ఉత్సాహానికి గురవుతున్నాయి. మళ్ళీ తమ అధినేత వచ్చాడు, పార్టీని గాడిలో పెడతాడంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు జోష్లో ఉన్నాయి.